న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు నందినగర్ లో పోలీసుల హడావిడి కనిపిస్తోంది. దీంతో సిట్ విచారణ నందినగర్ లోనే ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే రేపు సిట్ విచారణకు హాజరు కావట్లేదని తెలుస్తోంది కేసీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. విచారణ వాయిదా వేయాలని సిట్ ను కోరుతూ ఉన్నారు కేసీఆర్. అండ్ సిట్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఇది బ్రేకింగ్ న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ రేపు విచారణకు హాజరు కాలేనని సిట్ కు కేసీఆర్ లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని కోరుతూ సిట్ కు లేఖ రాశారు కేసీఆర్. సిట్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఇది. రేపు విచారణకు హాజరు కాలేనని సిట్ కు కేసీఆర్ లేఖ రాశారు. విచారణ వాయిదా వేయాలని సిట్ ను కోరారు కేసీఆర్. మరి ఎప్పటికి వాయిదా వేస్తారో చూడాలి. రేపు అయితే విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ సిట్ కు లేఖ రాసిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది. సో రేపు విచారణ ఉండకపోవచ్చు అన్నది అర్థమవుతోంది. కాకపోతే సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలి. మరి కేసీఆర్ లేఖకు రేపు విచారణకు హాజరు కాలేను అని కేసీఆర్ సిట్ కు లేఖ రాశారు. విచారణకు మరింత సమయం కోరుతూ ఉన్నారు కేసీఆర్. సో సిట్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఇది. మరి సిట్ కేసీఆర్ లేఖను పరిగణలోకి తీసుకుని విచారణను వాయిదా వేస్తుందా? వేస్తే ఎప్పుడు విచారణ మళ్ళీ ఉంటుంది? విచారణకు రమ్మని మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? ఒకవేళ విచారణ చేస్తే వాయిదా తరువాత మళ్ళీ ఎక్కడ చేస్తారు అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతో ఉంది. మరో రోజు తన ఫామ్ హౌస్ లో విచారణ చేసుకోవచ్చని కేసీఆర్ లేఖలో రాసినట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద సిట్ రియాక్షన్ ఏంటి, ఇంకా లేఖలో ఏమేమి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, లేఖలో ఇంకా ఎటువంటి విషయాల్ని చెప్పారు కేసీఆర్? సో రేపు ఉండకపోతే ఎప్పుడు అయినా విచారణకు ఓకే అంటున్నారు. సిట్ విచారణ అధికారి వెంకటగిరి ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్ హైదరాబాద్ కు లేఖ రాశారు. క్రైమ్ మెంబర్ మెన్షన్ చేస్తూ ఆ నోటీసులో రేపు మధ్యాహ్నం 30వ తారీఖు మధ్యాహ్నం నన్ను హాజరు కావాలని కోరారు. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ గా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నామినేషన్ల చివరి తేదీ రేపు. దానికి సంబంధించి నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ గా అన్ని విషయాలు చూసుకోవాలి. బి ఫామ్, ఏ ఫామ్ సంతకాలు పెట్టాల్సి వస్తుంది. దాంతో పాటు లాస్ట్ మినిట్ లో క్యాండిడేట్స్ చేంజ్ ఆ ఫామ్ల మీద కూడా సంతకాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను రేపు హాజరు కాలేను, ఆ పనిలో నేను బిజీగా ఉంటానని చెప్పారు. దాంతో పాటు మీరు ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ డేట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆ నెక్స్ట్ డేట్ రోజు మాత్రం నేను ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అంటే ఎర్రవెల్లి హౌస్ నెంబర్ మెన్షన్ చేశారు 3-96 ఎర్రవెల్లి గ్రామం, మర్కూర్ మండలం, సిద్దిపేట జిల్లా. ఈ అడ్రస్ లో నేను అవైలబుల్ గా ఉంటాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడికి రావాల్సిందిగా ఆయన అదే సందర్భంలో విజ్ఞప్తి చేస్తారు. దాంతో పాటుగా సిఆర్పి సెక్షన్ 160లో నిబంధనలు కూడా ఆయన పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇచ్చేటువంటి ఎగ్జామ్షన్స్, 65 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు విచారించే పద్ధతి, పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా రమ్మని పిలవాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఆయన ఉంటున్నటువంటి నివాస స్థలంలో ఎక్కడైతే ఆయన ఉంటున్నారో పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు ఒకటి క్లియర్ గా, హైదరాబాద్, విత్ ఇన్ ద హైదరాబాద్ సిటీ జ్యూరిడిక్షన్ అని మెన్షన్ చేశారు. అలా కాకుండా ఎక్కడున్నా మీరు వెళ్ళి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ముందస్తు నోటీసులో తన పైన ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ కాకుండా ఇప్పుడు పెడుతున్నటువంటి అడ్రస్ కి రండి, భౌగోళిక పరిమితులు లేవని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కాబట్టి ఈ అడ్రస్ కి వచ్చి మీరు నన్ను ఎంక్వైరీ చేయొచ్చు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాల్సిందిగా, తదుపరి డేట్ ఎప్పుడైతే అప్పుడు మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటూ క్లియర్ గా రిప్లైలో చెప్పారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. ఈ డేట్ కాకుండా వేరే ఏ డేట్ లో పెట్టినా కూడా నేను అవైలబుల్ గా ఉంటానని కూడా ఆయన చివరిగా పేర్కొన్నారు. సో ముందుగా ఊహించిందే కేసీఆర్ రేపు కొంచెం బిజీగా ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్స్ నామినేషన్ కి సంబంధించి, మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్ కి సంబంధించినటువంటి లాస్ట్ డే. దాంతో పాటు బీ ఫామ్ పార్టీ అధ్యక్షుని హోదాలో ఆయన సంతకంతోనే బీ ఫామ్స్ వెళ్తాయి. లేదా బీ ఫామ్స్ జారీ చేసే అధికారాన్ని ఇస్తూ ఏ ఫామ్ కూడా ఉంటుంది, అది కూడా పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ సైన్ చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో లాస్ట్ మినిట్ లో అభ్యర్థులను మార్పు, లేకపోతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో ఎప్పటిలోపు ఆన్సర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మోస్ట్లీ ఇది లేట్ టైం కాబట్టి ఈ రోజు కన్సిడర్ చేసి రేపైనా వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఎల్లుండి పెట్టుకుంటామని చెప్పొచ్చు, లేదంటే మండే రోజు సిట్ విచారణ చేస్తామని చెప్పొచ్చు. సో సిట్ వైపు నుంచి ఇంతవరకు అయితే ఇంకేం రాలేదు. ఎందుకంటే సిట్ కి ఇప్పుడే లేఖ అందింది కొద్ది నిమిషాల క్రితమే.
సిట్ ఉన్నతాధికారులు చూడాలి. ఇది బంజారాహిల్స్ ఏసీపీకి అందినటువంటి లేఖ. దీన్ని ఉన్నతాధికారులకు వెళ్ళాలి. సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్కి వెళ్ళాలి. ఆయనే మళ్ళీ దీనిపైన నెక్స్ట్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత కన్సిడర్ చేస్తే బెటర్ అన్న అభిప్రాయం మీద సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు అని అంటారు? అంటే ఆల్రెడీ సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ టైంలో దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే కన్సిడర్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే 65 పైబడిన వాళ్ళని విచారించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా వీటిని పాటించాలంటూ సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు గతంలోనే ఇచ్చింది. కాబట్టి దాంట్లో విచారణకు సహకరిస్తానని చెప్తూనే ఆయన రేపు ఒక్క రోజు మాత్రమే అడిగారు. మీరు అంటున్నట్టుగా మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయే వరకు వాయిదా వేయాలని కోరలేదు. రేపు మాత్రం బిజీగా ఉంటాను, రేపు నామినేషన్ల చివరి తేదీ కాబట్టి రేపు మాత్రం బిజీగా ఉంటాను, రేపు ఒక్కరోజు వాయిదా వేయండి, ఆ తర్వాత డేట్ ఎప్పుడు ఇచ్చినా ఆ డేట్ రోజు మాత్రం నేను సూచిస్తున్నా నేను ఉంటున్నటువంటి నివాసం అయితే ఈ హౌస్ నెంబర్ 3-96 ఎర్రవెల్లి గ్రామం, ఇక్కడికి వచ్చి మీరు విచారించండి అని చెప్పారు. కాబట్టి రేపు ఒకరోజు వదిలేసి మళ్ళీ ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. రాకేష్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈయన కోరుతూ ఉన్నట్టుగా అలా జరగచ్చు అంటారా? ఎస్, ఉన్నాయి. దానికి ఎందుకు ఉన్నాయి అనే విషయంలో కూడా దీంట్లో స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 65 years దాటిన వ్యక్తులు ఎక్కడైతే ఇప్పుడు పరిమితి లేకుండా, భౌగోళిక పరిమితులు లేకుండా, ఇంతకు ముందు నోటీస్ లో పేర్కొన్నట్టుగా విత్ ఇన్ ద హైదరాబాద్ సిటీ అని పేర్కొనాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడున్నా విచారించవచ్చు. ఆరోగ్య కారణాలు లేకపోతే దాంతో పాటు నేను మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా కూడా ఉన్నాను, వీటన్నింటినీ కన్సల్ట్ చేయొచ్చు, మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చి విచారించవచ్చు అని చెప్పారు. కాబట్టి పోలీసులు కూడా కన్సల్ట్ చేసే అవకాశాలు ఉంటాయి మోస్ట్లీ. రైట్ రాకేష్, సో మొత్తానికి కేసీఆర్ రియాక్షన్ ఇది. సిట్ నోటీసులకు రేపు విచారణకు హాజరు కాలేనని సిట్ కు కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖని మనం చూస్తూ ఉన్నాం TV9 స్క్రీన్ మీద. రేపు కాకుండా ఇంకే రోజు పెట్టుకున్నా కూడా బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో రేపు ఒక్క రోజు చాలా బిజీగా ఉంటాను కాబట్టి విచారణకు సహకరించలేను, కాకపోతే రేపు కాకుండా ఏ రోజైనా విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ ఒక రిక్వెస్ట్ని కేసీఆర్ ఇచ్చిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. సో విచారణకు మరింత సమయం అయితే కోరారు. ఒక్కరోజు, మరో రోజు తన ఫామ్ హౌస్లో విచారణ చేసుకోవచ్చు అంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని లేఖలో మనం చూడొచ్చు.